హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టు మొదటి రోజు టీమిండియా అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. బ్యాటింగ్లో భారీ స్కోర్ దిశగా అయితే దూసుకొని పోతుంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అద్భుతంగా రాణించారు. అదేవిధంగా మన రిషబ్ పంత్ అయితే గాయం అవడం జరిగింది. గాయం మీద బీసీఐ మాత్రమే కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే 4వ టెస్ట్ అయితే ప్రారంభమైంది నేటి నుంచి మాత్రమైతే. అయితే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీం అయితే మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. బ్యాటింగ్ దిగిన టీమిండియా మాత్రమైతే మొదటి రోజు ముగిసే సమయానికి 264 పరుగులు అయితే చేయడం జరిగింది, 4 వికెట్ల నష్టానికి మాత్రమైతే. అయితే ఏ టైంలో టీమిండియా బ్యాటింగ్ దిగిందో ఆ టైం అయితే గుడ్ విషయం అని చెప్పుకోవచ్చు. టీమిండియా బ్యాటర్లు మాత్రమైతే అందరూ సమిష్టి ప్రదర్శనతో అయితే రాణిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఒక శుభ్మన్ గిల్ మాత్రమే అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. అటు టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్, అదేవిధంగా రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ మాత్రం అయితే కాన్స్టెంట్గా అయితే రాణించడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే హాఫ్ సెంచరీలతో సాయి సుదర్శన్తో పాటు ఎస్ఎస్సి జైస్వాల్ అయితే హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది. అదేవిధంగా కేఎల్ రాహుల్ వచ్చేసరికి 46 రన్స్తో అయితే రాణించడం జరిగింది. ఓవరాల్గా టీమిండియా బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన చేయడంతోనే మొదటి రోజు ముగిసే సమయానికి టీమిండియా మాత్రం అయితే 264 పరుగులు అయితే చేయడం జరిగింది, 4 వికెట్ల నష్టానికి. టీమిండియా బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే ఎస్ఎస్సి జైస్వాల్ 58 పరుగులతో రాణించడం జరిగింది. కేఎల్ రాహుల్ 46 పరుగులు, సాయి సుదర్శన్ 61 పరుగులు, అదేవిధంగా రిషబ్ పంత్ వచ్చేసరికి 37 పరుగుల వద్ద రిటైర్డ్ అవుట్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ క్రీజ్లో వచ్చేసరికి రవీంద్ర జడేజా 19 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 19 పరుగులతో అయితే ఇద్దరైతే క్రీజ్లో ఉండడం జరిగింది. ఓవరాల్గా మన టీమిండియా బ్యాటర్లో వచ్చేసరికి అందరు ప్లేయర్స్ అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. ఒకటేమో 90 పరుగుల పార్ట్నర్షిప్ రాగా, మరొకటైతే 60 పరుగుల పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. మిగతా పార్ట్నర్షిప్లో వచ్చేసరికి 20 పైగా పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. టీమిండియా బ్యాటర్లు మాత్రమైతే సమిష్టి ప్రదర్శనతో అయితే రాణిస్తారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న పొజిషన్ ప్రకారం చూసుకుంటే టీమిండియా మాత్రమైతే 400 పైగా స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. టీమిండియా వచ్చేసరికి రవీంద్ర జడేజా పాటు శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్లు ఈ ముగ్గురు ఆల్రౌండర్ మాత్రమైతే అద్భుతమైన బ్యాటింగ్ చేస్తే టీమిండియా ఈజీగా 400 పైచులకు స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత రిషబ్ పంత్ ఒకవేళ గాయం నుంచి కోలుకుంటే మాత్రం బ్యాటింగ్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే రిషబ్ పంత్ గాయం వచ్చేసరికి మొదటి రోజు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో క్రిస్ వోక్స్ బౌలింగ్లో అయితే కాలికి అయితే గాయం అవడం జరిగింది. గాయం తర్వాత రిషబ్ పంత్ అయితే బ్యాటింగ్ చేయలేదు. బ్యాటింగ్ విడిచి పెవిలియన్కి అయితే చేరడం జరిగింది. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళినట్టయితే తెలుస్తుంది. ప్రజెంట్ మాత్రం అయితే వైద్యుల పర్యవేక్షణలో రిషబ్ పంత్ అయితే ఉండడం జరిగింది. బీసీఐ మాత్రం అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గాయం నుంచి అయితే రిషబ్ పంత్ అయితే కోలుకుంటున్నాడు. సెకండ్ డే వచ్చేసరికి బ్యాటింగ్ దిగే ప్రయత్నంలో అయితే వైద్యులు అయితే చేస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. మరి సెకండ్ రోజు బ్యాటింగ్ దిగుతాడా లేదా అని అయితే ఇప్పటివరకు అయితే బీసీఐ మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ప్రజెంట్ ఉన్న పొజిషన్ వారికి అయితే ఈ విధంగానే ఉందని అయితే బీసీఐ అయితే ట్వీట్ రూపంలో అయితే చెప్పడం జరిగింది. మరి రిషబ్ పంత్ సెకండ్ రోజు చేస్తాడా లేదా అయితే చూడాలి. ఒకవేళ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తే మాత్రం అయితే టీమిండియా అయితే భారీ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా మాత్రం అయితే మంచి పొజిషన్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొదటి రోజు పిచ్ మాత్రం అయితే చాలా స్లోగా ఉంది. బ్యాటింగ్ ఏమాత్రం అయితే సహకరించడం లేదు. పేస్ బౌలింగ్ అయితే చాలా సహకరిస్తుందంటే క్లియర్ కట్ అయితే తెలుస్తుంది. అయినా కూడా మన టీమిండియా బ్యాటర్లు అయితే సమర్థవంతంగా అయితే ఎదుర్కొంటున్నారు. రెండో రోజు వచ్చేసరికి టీమిండియా బ్యాటర్లు ఎలా రాణిస్తారు, ఏ విధంగా రాణిస్తారు, మరి ఎంత స్కోర్ చేసే అవకాశం ఉందనేది రేపటి వీడియోలో మనమైతే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. మొదటి రోజు 3 సెషన్లు చూసుకుంటే మాత్రం అయితే 3 సెషన్ల వరకు అయితే టీమిండియానే పైచేయి సాధించిందని చెప్పుకోవచ్చు. ఏమాత్రం కూడా ఇంగ్లాండ్కి అయితే అవకాశం ఇవ్వలేదు. వికెట్లు పడ్డా కూడా కానీ టీమిండియా బ్యాటర్లు అయితే రాణించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే డే 1 మొత్తం అయితే టీమిండియా అయితే పైచేయి సాధించడం జరిగింది. మరి డే 2లో ఎవరు పైచేయి సాధిస్తారనేది అయితే నెక్స్ట్ వీడియోలో మనకి క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.